ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన 4 వారాల మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఈ ఘటనలో రేవంతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ నోటీసులపై బన్నీ మాత్రం తన లీగల్ టీంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ అంశంపై పెట్టిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు వివరణ కోసం నోటీసులు జారీ చేశారా లేక వేరే కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప 2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సమావేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అసభ్యకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.